నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చేపటికి 27వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరం. ఈరోజు వచ్చేపటికి బ్యాడ్గా మార్కెట్ గురించి తెలుసుకుందాం. గత కొన్ని రోజులుగా డ్యామ్ వీడియోలు అయితే చేసుకుంటా నేనైతే వీడియోలు చేయలేకపోయినా దానికైతే నన్ను మన్నించండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు నన్ను తప్పుగా అనుకోదండి, ఎందుకంటే వేరే పని మీద ఉన్న డైలీ మీరు చూస్తున్నారు, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ని నేను ఎప్పుడు మంచిగానే చూసుకుంటా, దేవుళ్ళ మాదిరిగానే పోల్చుకుంటా. ఎందుకంటే డైలీ మీరు చూస్తున్నారు, మీరు మీ మనల్ని పొందుతున్నా అంటే అది మీ నుండి ప్రతి ఒక్కరికి అయితే నమస్కారం అండి. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు మనకి ఒక 6,000 బస్తాలు అయితే బ్యాడీ మార్కెట్లో అయితే అమ్మకాలని అనమాట. ఇక్కడికి వచ్చేవాడికి మంచి ధర వచ్చేసింది. పంటలు లేవు. ఈ ఎల్నినో సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ధరలు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి. అంటే రైతులకైతే చాలా మంచి ధరలు అనమాట. అంటే ఇప్పుడు పెట్టుకున్న వాళ్ళకి, ఎందుకంటే ఫర్దర్గా 50,000 ఆ స్టేజ్లో రేట్లు తగ్గినప్పుడు చాలామంది ఏసీలలో పెట్టుకోవడం జరిగింది. వాటికి ఇప్పుడు 60,000-65,000 ధర అయితే పలుకుతుంది. అంటే రైతుకి ఒక 12,000 నుంచి 15,000 బెనిఫిట్స్ అయితే యాడ్ అయినాయి. కొద్దిమంది క్వాలిటీ తక్కువ ఉంటే నాకు తక్కువ పోతున్నాయి. అవన్నీ పూర్తిగా వీడియోలో మాట్లాడుకుందాం. ఈరోజు చూసుకున్నట్లయితే డబ్బు ఈరోజు 65,000 అయితే టాప్ అయిందండి. కడ్డీ వచ్చేసి 64,500 టాపు. బెస్ట్ క్వాలిటీ ఉంటే కడ్డీ 68,000-69,000 కూడా పోతున్నాయండి. సూపరు డీలక్స్ క్వాలిటీ కావాలి. డీలక్స్ క్వాలిటీ ఉంటే ఈ ధర అనమాట. ఇక నాన్ డీలక్స్ అంటే ఓన్లీ మీడియాలు వచ్చేసి 45,000 నుంచి 55,000 వరకు పోతున్నాయండి. ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ కాదు, కానీ క్వాలిటీ బట్టి సైజు కలర్ అంటే కార్బన్ కలరు సైజు ఉంటే కింద ఈ ధరలు అనమాట. అలాగే కొన్ని సెకండ్స్ 40,000-42,000 నుంచి పోలేవు. అంటే పూర సెకండ్స్ అంటే కలగలుపు అనుకోవచ్చు, డబ్బీ కానీ కడ్డీ కానీ. కడ్డీ మంచి క్వాలిటీ ఉంటే 50,000 నుంచి 70,000 వరకు పోతుంది. బెస్ట్ క్వాలిటీ తీసుకురావాలి ఇక్కడికి వచ్చేపాటికి. ఇక మిగతా వచ్చేపాటికి 2043లు కాస్త రైజ్ అయిందండి. మొన్న ఒక 42,000 పోయినట్టు ఇప్పుడు కొంచెం 41,500 42,000 వరకు కూడా పోతున్నాయి. బెస్ట్ క్వాలిటీ తీసుకురావాలి, మంచి క్వాలిటీలు. అలాగే మీడియాలో అయితే 30 నుంచి 36,000 టాప్ అండి. 30 అంటే అన్ని కలిపి తీసుకొని వచ్చినాము, కలర్ తక్కువ ఉన్నాయి అనుకుంటే కానీ 36,000 వరకు పోతుంది. కొన్ని క్వాలిటీలు 38,000 వరకు పోతున్నాయి. కొంచెం బెస్ట్లు డీలక్స్లో అయితే 35 నుంచి 42,000 వరకు పోతున్నాయి. ప్రజెంట్ అయితే మార్కెట్ కొంచెం జంప్ అయినట్లు కనిపిస్తూ ఉంది. అలాగే సర్పన్ 102కి ఏమైందంటే క్వాలిటీలు తక్కువగా ఉన్నాయి. ఇవి వచ్చేసి 40,000-42,000 కలుగుతున్నాయి. క్వాలిటీలు ఉంటే 45,000-46,000 వరకు వస్తుంది. అలాగే మెలీనా 146 ఇవి 46,000-47,000 పోయినాయండి ఈరోజు. అంటే ఒక 10-15 సంఖ్యలు ఉన్నాయి రైతులు అయితే. అలాగే గీత 143 చూసుకున్నాం, అంటే మెలీనా 143 చూసుకున్నట్లయితే 34-35 టాప్లు. 6-6 36-37,000 టాప్లు బెస్ట్ క్వాలిటీలు. లేదు మనకు కార్పెంట్ కలర్ 38,000 అనుకోండి. ఎందుకంటే సైజు మెయిన్ ఇంపార్టెంట్ అండి. సైజు కలర్ ఉంటే మంచి ధర పలుకుతుంది. ప్రజెంట్ చాలామంది ఈ బ్యాడీ మార్కెట్ వీడియోలు అన్నీ చేస్తున్నా, లైక్ చేయడం లేదు. చాలామంది తక్కువ చూస్తున్నారండి. అందుకే వీడియోలు చేయాలన్నా కూడా చాలా అగ్రెసివ్గా ఉందన్నమాట. ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్టు నాకు చాలా, నేనేమి లక్షలు కోట్లు అడగడం లేదు. మీరు ఒక లైక్ సబ్స్క్రైబ్ కింద హైప్ బటన్ అనేది పాయింట్స్ చేయండి. నేను డైలీ కంటిన్యూస్గా మీకు వీడియోలు అయితే అందిస్తానండి. ముందుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చూసుకున్నట్టే 5531 ఈరోజు 25,500 నడిచిందండి. బెస్ట్ క్వాలిటీ. తేజాలు వచ్చేసి 24,500, నంబర్ 5 వచ్చేసి 23,500. అంటే ఒక 500 తక్కువ ఎక్కువ మనకు మంచి క్వాలిటీలకి మంచి ధర అయితే పలుకుతుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ అట్లుందనమాట. సీడ్స్ కానీ మంచి ధర వచ్చింది. తేజాలకు రావాలనుకున్న తేజాలు కూడా 22,000 అట్లా నడుస్తుంది, మంచి క్వాలిటీ తీసుకొస్తే. అలాగే కొన్ని క్వాలిటీలు 18 నుంచి 20, కొన్ని క్వాలిటీలు 16 నుంచి 17,000, 18,000 ఇట్లా నడవడం జరుగుతుంది. అలాగే బిలో క్వాలిటీలు కొన్ని క్వాలిటీలు వచ్చినాయి సెకండ్స్ 14 నుంచి 16,000 5531. మంచి క్వాలిటీలు ఏసీలో అయితే 18,000-20,000. అలాగే నంబర్ 5 ఏసీలో ఉంటే 18,000-20,000. లేదు ఇప్పుడు సెకండ్స్ ఉన్నాయనుకుంటే 14 నుంచి 16,000 17,000. అలాగే 6461 17,000 నడుస్తుంది. లాలి వచ్చిందని లాలి 18 నుంచి 22,000 వరకు, 18 నుంచి 22,000 వరకు. అన్నీ కూడా ఇవి ఒక 5-10 బస్తాలండి, ఎక్కువేం లేవు. మీరు శాంపుల్ రేట్స్ చూసుకోవాల్సిందే. ప్రజెంట్ మీకు అమ్ముడు కావాలంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీరు యాడ్ కానీ ఇబ్బంది ఏం లేదు. ఇంకా ఎవరైనా డబ్బీ కట్టి విత్తనాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది నెంబరు, ఆ నెంబర్కి మీరు కాల్ చేసి బుక్ చేసుకోగలరు. ఇక మిగతా వచ్చేసరికి చాలామంది రైతన్నలు బోర్వాల్ ధర పండించుకోవాలని ఎక్కడ వాటర్ ఉంటే ఎక్కడ చేసుకుంటారు, సంతోషమే. ఇప్పుడు డ్రై సిచ్యువేషను. మీరు ఫసల్ బీమాకి
అమౌంట్ కట్టుకోండి. సమ్ ఆఫ్ అమౌంట్ ఉంది. మీరు పంటకి ఇన్సూరెన్స్ కట్టుకున్నట్లయితే అంత పంట పండించి ఒకవేళ పడితే మీకు యూజ్ చేస్తాం అనమాట. ఇక చూసుకున్నట్లయితే సీడ్స్లో అన్నీ మాట్లాడుతున్నాం. ఏసీల దగ్గరకు వచ్చేప్పటికి డబ్బీ కడ్డీ ఏసీలు 30 నుంచి 40-45 వేల వరకు నడుస్తున్నాయి. గత ఏడాది 2025లో పెట్టిండేగిన ఈ ధర. అలాగే 2Gలో పోతే చాలామంది అడుగుతున్నారు అంటే 30 నుంచి 34 వేల వరకు పోతున్నాయండి. బెస్ట్ క్వాలిటీలు అయితే 35 వేలు పోతున్నాయి. అవి కార్బెట్ కలర్ సైజు అంటే 42 వేలు ఆ రేంజ్ పోతుంది కదా, దానికంటే 6 వేలు 7 వేలు తక్కువ కొంటారు. సర్పన్ మంజూరీలు అయితే 40 కిందకే అంటే ఓల్డ్ అయితే 35-36 కొంటున్నారు. బెస్ట్ క్వాలిటీలు ఉంటే 38. అంటే ఏసీల దానికి కూడా డిమాండ్ వచ్చింది. మీరు ధర చూసుకొనే కొనండి, అంటే ధర చూసుకొని అమ్మండి. అంతేగాని మీరు ఇంకో విధంగా అమ్ముకోద్దండి. ప్రజెంట్ సిచ్యువేషన్ అట్లా ఉంది. ఇక మనకు 5531 ఇవన్నీ ఏసీలలో మాట్లాడుతున్నాం 18 నుంచి 20 వేలు. ఇంకా ఏమన్నా మర్చిపోయింటే చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే డైలీ వీడియోస్ మీకు కంటిన్యూస్గా అందిస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరేం బాధపడద్దండి. ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి మహారాష్ట్ర, అలాగే శివమొగ్గ, ఏదైతే అనుకున్నాం కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇన్ఫ్లోస్ అయితే వస్తున్నాయి. కాలువకు కూడా నీళ్లు వస్తాయి, లేదంటం లేదు. ఎందుకంటే ఒక నెల లేట్ కావచ్చు, కానీ ఖచ్చితంగా ఒక 3 నెలలు 4 నెలలు సదుపాయం అయితే కల్పిస్తారు. ఎందుకంటే అధికారులు కూడా పంటలు కూడా పండిస్తేనే మనకు తినడానికి ఉండదన్నమాట. లేదంటే ఫుడ్ కూడా మనకి ఎక్కడ దొరకదు. ఎందుకంటే రైతు పండిస్తేనే కదా ఇవన్నీ వచ్చేది మార్కెట్కి కానీ ఎక్కడైనా. కానీ ఇప్పుడు ఇది లేదనుకుంటే ఇప్పుడు కంది ఇవన్నీ ఒక రేపు నెల 18-20 తారీఖు వరకు, రేపు నెల ఆఖరి వరకు చేసుకోవాలి. లేదంటే మళ్ళీ సెప్టెంబరు మామూలు పంటలు పండుగ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇలా జనవరి వరకు పంటలు పండించే విధంగా ఉన్నారన్నమాట. ఇప్పుడు కూడా శనక్కాయలు కూడా మనకు 9,000 అట్లా పోతున్నాయి. ప్రతి ఒక్క పంట సాగు చేసుకోవచ్చు. మన నీరెంత ఉందో అంత పెట్టుకోండి. మిర్చే పండియాలనేది లేదు, పత్తే పండియాలని లేదు. ప్రతి ఒక్క దానికి డ్రై క్లైమేట్లో అయితే పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కుంట నీళ్ళు ఉంటాయి, అవి ఇప్పుడు అవుతాయి అనమాట. మనకు మంచి మెట్ట పొలాలు అయితే కాస్త వాటర్ ఎక్కువ కాబట్టి చిన్న పొలాలు పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అదే అనమాట మెయిన్ సోర్సు. అది బాగా ఆలోచన చేస్తారనుకున్నా. మన వీడియో నచ్చిందా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్.